ఈ 4,000 ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతన్నకు నేను ఒకటే భరోసా ఇస్తాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి. ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని శక్తిగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ ని ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను. ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నాను. అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం. అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేసే కార్యక్రమం అది రాబోయే రోజుల్లో అవినాష్తో నేను మాట్లాడుకుని అవినాష్ ప్రతి రైతు మేలు జరిగేట్టుగా, ఎంతో కొంత మేలు జరిగేట్టుగా అవినాష్ ద్వారా అది చేయించే కార్యక్రమం కూడా చేస్తాం.